ఇప్పుడు హోర్ముజ్ జలసంధి మూసివేత దాన్ని కూడా ఆల్రెడీ మేము ఆపరేషన్లోకి తెస్తున్నామని అమెరికా చెప్తోంది. అక్కడేమీ పెద్ద సీన్ ఏం లేదు. కాకపోతే ఇరాన్ కొంత ఏదో హ్యాకింగ్ టెక్నాలజీ పెట్టి షిప్స్ని వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడుతుంది. అయితే అది లేకపోతే ఆయిల్ ఉండదు, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సౌదీ అరేబియాకి తూర్పు పశ్చిమంగా పెద్ద పైప్ లైన్ ఉంది, దీన్నే పెట్రోల్ లైన్ అంటారు. ఎర్ర సముద్ర తీరంలోని ఎంబూ నౌకాశ్రయానికి వెళ్తుంది. దీంతో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా యూరప్ అమెరికాలకి ఆయిల్ పంపించవచ్చు. అలాగే దుబాయ్ నుంచి అబుదాబి నుంచి ఒమన్లోని పుజైరా వరకు పైప్ లైన్ ఉంది. ఇవాళ దాన్నే కూల్చడానికి ట్రై చేశారు. దీంతో ఒమన్ వరకు పైపులో సరఫరా చేసి అక్కడ నుండి నౌకాశ్రయాల ద్వారా చమురుని ఆసియాలోని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. అందుకనే దాన్ని ట్రై చేస్తే మధ్యలోనే కూల్చేసింది దుబాయ్. డ్రోన్స్తో కూలుద్దాం అనుకుంది ఇక్కడ ఇరాన్. లేకపోతే ఇరాక్కు దగ్గర నుంచి కిర్కిక్ నుంచి తుర్కియాలోని సీహం దాకా పెద్ద పైప్ లైన్ ఉంది. కొన్ని చోట్ల మరమ్మతులు చేస్తే చాలు తుర్కియాకి పెట్రోలియం అందుతుంది. అక్కడ నుంచి పశ్చిమ దేశాలకు సరఫరా చేసే సౌలభ్యం ఉంది. ఇవే కాకుండా అమెరికా ఇతర దేశాలకి రక్షణతో చమురు ట్యాంకర్లు హోర్ముజ్ గుండా కూడా ప్రయాణిస్తున్నాయి. ఇక ఈ మార్గం ద్వారానే చైనాకి అధికంగా చమురు సరఫరా జరుగుతుంటుంది. బీజింగ్ టెహ్రాన్ మిత్రపక్షం కాబట్టి ఈ జలసంధిని ఎక్కువ కాలం మూసేసేటటువంటి అవకాశం లేదు.